కాళేశ్వరం కమిషన్ లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకోనుందా? కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ ను విచారించబోతోంది. ఇప్పుడు ఇదే చర్చ రాష్ట్రంలో జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ గడువును పెంచడంతో ఈ ఊహాగానాలు జోరందుకున్నాయి. రేపో మాపో కాళేశ్వరం కమిషన్ జారీ చేసే ఛాన్స్ ఉందా అంటే అవుననే సమాధానం వస్తోంది. వచ్చే నెలలో ఆయనతో పాటే హరీష్ రావు, ఈటెలను విచారించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ను బాధ్యుడిగా చేస్తూ నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఆయన వాదనను పరిగణలోకి తీసుకున్నాక తుది రిపోర్ట్ వెల్లడించే అవకాశం ఉంది. కమిషన్ నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో 2 నెలలు పొడిగించింది. ఈ నెల 31తో కమిషన్ గడువు ముగుస్తుండగా జూలై 31 వరకు పొడిగిస్తూ సోమవారం ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్లో కమిషన్ తదుపరి సిట్టింగ్ నిర్వహించి విచారణను పూర్తి చేసి జూలై 31 నాటికి రిపోర్ట్ను సమర్పిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిజానికి ఈ వారంలోనే ప్రభుత్వానికి కమిషన్ తన రిపోర్ట్ అందజేసేందుకు సిద్ధమైంది. అధికారులను, ఇంజనీర్లను విచారించి రిపోర్టుకు తుది మెరుగులు దిద్దుతోంది. ఇలాంటి టైంలో అకస్మాత్తుగా ప్రభుత్వం కమిషన్ గడువు మరో 2 నెలలు పొడిగించడం, మళ్లీ విచారణ అంటూ ఉత్తర్వుల్లో పేర్కొనడం వెనుక మర్మమేమిటని రాజకీయ వర్గాలు, అధికారుల్లో చర్చ జరుగుతోంది. కమిషన్ మళ్లీ సిట్టింగ్స్ నిర్వహిస్తుందని ప్రభుత్వం చెప్పడంతో ఇంకా పలువురిని విచారించనుందనే విషయం స్పష్టమవుతోంది. అయితే ఎవరిని విచారిస్తారనేది హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ గడువును మరో 2 నెలలు పొడిగించడం వెనుక ఆంతర్యం ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. ఇంకెవరిని విచారణకు పిలుస్తారన్న దానిపై ఊహాగానాలు నడుస్తున్నాయి. అప్పట్లో అధికారులను విచారించిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సంబంధించి నాటి సీఎం కేసీఆర్, నాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, నాటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ను విచారణకు పిలుస్తారన్న వార్తలొచ్చాయి. కానీ కమిషన్ మాత్రం వారిని పిలవలేదు. వారి వాంగ్మూలాలు లేకుండానే రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించేందుకు రెడీ అయింది. రిపోర్ట్ సమర్పించడానికి ముందు కమిషన్ లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్లు తెలిసింది. కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్లో దాదాపు అధికారులందరూ అప్పటి ప్రభుత్వ నిర్ణయాలకు తగ్గట్టుగానే నడుచుకున్నామని చెప్పారు. ఈ క్రమంలో కేవలం అధికారుల స్టేట్మెంట్ల ఆధారంగానే రిపోర్ట్ను సమర్పిస్తే లీగల్ సమస్యలొచ్చే అవకాశం ఉందని, విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న వాళ్ల స్టేట్మెంట్లు రికార్డ్ చేయాలని కమిషన్ అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ను కూడా విచారించేందుకు కమిషన్ గడువును 2 నెలలు పొడిగించి ఉంటారని అధికారులు చర్చించుకుంటున్నారు. వాటికి సమాంతరంగా కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పినాకి చంద్రఘోష్ చైర్మన్గా 2024 మార్చి 13న కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేసింది. అయితే ముందుగా రిపోర్ట్ సమర్పించేందుకు ప్రభుత్వం అదే ఏడాది జూన్ 30 వరకు కమిషన్ గడువు ఇచ్చింది. అప్పటికి ఇంకా ఎంక్వైరీ కూడా మొదలు కాకపోవడం, ప్రాథమిక దశలోనే ఉండడంతో గడువును ఆగస్టు 30 వరకు పొడిగిస్తూ జూన్ 29న తొలిసారి గడువును పొడిగించింది. మళ్లీ విచారణ పూర్తి కాకపోవడం, అధికారుల అఫిడవిట్లు సమర్పణ దగ్గరే ఉండడంతో ఆ గడువు సరిపోలేదు. దీంతో రెండోసారి అక్టోబర్ 31 వరకు గడువును పొడిగిస్తూ ఆగస్టు 28న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అసలు విచారణ అప్పుడే మొదలు కావడం, ఓపెన్ కోర్టులు నిర్వహించాల్సి ఉండడంతో డిసెంబర్ 31 వరకు గడువును మూడోసారి పొడిగిస్తూ నవంబర్ 12న ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత నాలుగోసారి 2025 ఫిబ్రవరి 28 వరకు గడువును పొడిగిస్తూ 2024 డిసెంబర్ 21న, ఐదోసారి 2025 ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగిస్తూ 2025 ఫిబ్రవరి 20న, ఆరోసారి గడువును 2025 మే 31 వరకు పొడిగిస్తూ 2025 ఏప్రిల్ 29న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఏడోసారి గడువును పొడిగిస్తూ జూలై 31 వరకు కమిషన్ రిపోర్ట్కు టైం ఇచ్చింది. వాస్తవానికి ఐదోసారి గడువును పొడిగించే సమయం నాటికే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఇంజనీరింగ్, ఆర్థిక శాఖ అధికారులతో
పాటు ఐఏఎస్లను కమిషన్ విచారించింది. 109 మంది అధికారులు, పలువురు స్వతంత్ర వ్యక్తుల స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. అయితే వారు చెప్పిన వివరాల ఆధారంగా రిపోర్ట్ను సిద్ధం చేసే పని ఆలస్యం కావడంతో సర్కారు 6వ గడువును పొడిగించింది. ఇప్పుడు ఆ రిపోర్ట్ తుది దశకు వచ్చింది. ఈ నెల 21న సీఎస్కు కమిషన్ రిపోర్ట్ను సమర్పించనుందన్న వార్తలు వచ్చాయి. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కమిషన్ కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ను ఎందుకు విచారించలేదన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్ను నిందిస్తూ పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ విచారణలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తుది నివేదిక ఇప్పటికే సిద్ధమవ్వగా 1-2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు తెలిసింది. సరిగ్గా ఇదే టైంలో మరో 2 నెలలు కమిషన్ గడువు పొడిగించడం రాజకీయ, నీటిపారుదల శాఖ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కాళేశ్వరం బ్యారేజీల్లో నాటి సీఎం కేసీఆర్, నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ల పాత్ర ఉన్నదని, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వాములైన అధికారులు కమిషన్కు చెప్పినట్లు సమాచారం. బ్యారేజీల ఖరారు, స్థలాల మార్పు, నీటి నిల్వ తదితర విషయాలన్నీ కేసీఆర్ సూచించిన విధంగానే తాము చేసినట్టు వివరించినట్టు టాక్. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడంతోనే తాము పనులు చేశామని నీటిపారుదల శాఖ అధికారులందరూ కమిషన్ ముందు అంగీకరించినట్లు తెలిసింది. దీంతో కాళేశ్వరం డ్యామేజీకి కేసీఆరే ప్రధాన బాధ్యుడని తుది నివేదిక సిద్ధమైంది. నేడో రేపో ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధమైంది. కేసీఆర్ వివరణ తీసుకోకుండా నివేదిక రూపొందించడం ఏకపక్షమవుతుందని భావించిన కమిషన్ ఆయన వాదనను తీసుకున్నాకే తుది నివేదిక ఫైనల్ చేయాలని భావించినట్టు తెలుస్తోంది. ఒకవేళ కేసీఆర్, హరీష్ రావు, ఈటెల వాదనలు వినకుండా ఏకపక్షంగా రిపోర్టు ప్రభుత్వానికి అందితే వారు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. సహజ న్యాయ సూత్రానికి విరుద్ధంగా తమ వాదనలను వినకుండా తమను దోషులుగా పరిగణించడంపై అభ్యంతరం వ్యక్తం చేసే ఛాన్స్ లేకపోలేదు. దీంతో ఆ ముగ్గురికి నోటీసులు ఇచ్చి వారి వాదనలను సైతం వినాలని కమిషన్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వం మరో 2 నెలల గడువును పొడిగించిందని అధికార వర్గాల సమాచారం. 1-2 రోజుల్లో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్లకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. జస్టిస్ పీసీ ఘోష్ ఈ నెల 22 వరకు రాష్ట్రంలో ఉండనున్నారు. అంతలోపే ముగ్గురికి నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది. కొంత సమయం ఇచ్చి వచ్చే నెలలో వారిని విచారించే అవకాశం ఉంది. ఒకవేళ కేసీఆర్ సహా ఇతరులకు నోటీసులు ఇస్తే కమిషన్ ఏర్పాటుని వారు ప్రశ్నించే అవకాశం లేకపోలేదు. గతంలో విద్యుత్ కమిషన్ విషయంలో మాదిరిగా వ్యవహరిస్తే ఇన్నాళ్లు చేసిన విచారణ అంతా బూడిదలో పోసిన పన్నీరులా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఇప్పటి వరకు వారికి నోటీసులు ఇవ్వడానికి కమిషన్ ఆలోచించినట్టు సమాచారం. కాగా సహజ న్యాయ సూత్రాన్ని విస్మరిస్తే పెద్ద సమస్య వస్తుందని భావించి నిపుణులు సూచించడంతో నోటీసులు ఇచ్చిన విచారించాలనే నిర్ణయానికి వచ్చినట్టు టాక్. కాగా కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం కమిషన్ గడువును ఈ నెల 31 వరకు తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజుల నిర్మాణంలో లోపాలపై విచారణ కోసం ప్రభుత్వం గత ఫిబ్రవరిలో కమిషన్ను నియమించగా 100 రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించింది. ఆ తర్వాత క్రమంగా కమిషన్ గడువును పొడిగిస్తూ వచ్చింది. తాజాగా మరోసారి జూలై 31 వరకు గడువు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసిందని చెబుతున్నారు. బహిరంగ విచారణకు పొలిటికల్ లీడర్లను విచారణకు పిలవొద్దని కమిషన్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్కు ఊరట లభించినట్లయింది. లీగల్ సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో వారిని విచారణకు పిలవకూడదనే నిర్ణయం తీసుకుంది. డాక్యుమెంట్ ఆధారాలతో కమిషన్ ఫైనల్ రిపోర్ట్ ఇవ్వనుంది. దాదాపు 400 పేజీల రిపోర్ట్ను కమిషన్ తయారు చేసింది. ఈ నెల 20 తర్వాత రిపోర్ట్ ఇవ్వనున్నట్లు తెలిసింది. కాగా అంతలోనే మరోసారి గడువు పొడిగించారు. ఇకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లు, డ్రాయింగులు, బ్యారేజీల స్థలాల మార్పులో గత ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉన్నట్లు కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్లో తేలింది.
కొందరు ఇంజనీర్లు అభ్యంతరం చెప్పినా ఒత్తిడి తెచ్చి మరీ ఫైళ్లను ఆమోదించుకున్నట్టు అధికారులు కమిషన్కు వెల్లడించారు. క్షేత్రస్థాయి ఇంజనీర్లకు ఒక విషయం చెప్పి పై స్థాయి ఇంజనీర్లకు మరో విషయం చెప్పి గందరగోళం సృష్టించారని, తమకు నచ్చినట్లుగా బ్యారేజీల డిజైన్లు, డ్రాయింగులు, నిర్మాణ ప్రాంతాలను మార్చుకున్నారని కమిషన్ దృష్టికి తెచ్చారు. ఇక పనులు పూర్తి కాకుండానే వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్లు జారీ చేయడం, కొన్ని పనులు చేయకుండానే చేసినట్లు చూపడం, నిర్వహణ చేయాల్సిన బాధ్యత ఏజెన్సీకి ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడం, బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండా డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ప్రారంభమైందని సర్టిఫికెట్లు ఇవ్వడం, కరోనా సమయంలోనూ ఏజెన్సీకి బ్యాంకు గ్యారంటీలు విడుదల చేయడం వంటి నిబంధనల ఉల్లంఘనలను కమిషన్ గుర్తించింది. కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ను సిడబ్ల్యూసిలో దాఖలు చేసిన తర్వాత అప్పటి ప్రభుత్వ ఆదేశాలతో మార్పులు చేశామని కమిషన్కు మాజీ ఈఎన్సీ మురళీధర్ తెలిపారు. బ్యారేజీల క్వాలిటీ కంట్రోల్ను పట్టించుకోలేదని కూడా ఆయన చెప్పారు. డిజైన్ల ఆమోదంలో తనపై గత ప్రభుత్వంలో సీఎంగా ఉన్న కేసీఆర్, మంత్రిగా ఉన్న హరీష్ రావు ఒత్తిడి చేశారని కమిషన్ ముందు మాజీ ఈఎన్సీ సిడిఓ నరేందర్ రెడ్డి చెప్పారు. డిపిఆర్కు సిడబ్ల్యూసి ఆమోదం తర్వాత కూడా మార్పులు చేశారని, ఇది కూడా గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తారనే చర్చ నడుస్తోంది. కమిషన్ నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పలుసార్లు బ్యారేజీల నిర్మాణంలో భాగస్వామ్యులైన ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లు, అధికారులను కమిషన్ విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఈ క్రమంలో కీలక సాక్ష్యాధారాలను సైతం సేకరించింది. ప్రస్తుతం కేసు విచారణ ఫైనల్ స్టేజ్కి వచ్చిందని, తుది నివేదికను సిద్ధం చేసే పనిలో కమిషన్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గడువు పెంచిన నేపథ్యంలో కేసీఆర్ సహా నాటి ప్రభుత్వంలో భాగస్వామ్యులైన పలువురు కీలక నేతలను విచారణకేమైనా పిలుస్తుందా లేదా అనేది వేచి చూడాలి.